సార్ ఒక్క పరిక్రమం చేస్తాం అవసరం. అయోధ్యలో శ్రీరాముడి మరి అక్కడ మందిరాన్ని నిర్మించేందుకు కరసేవకులు చేసిన కృషి వర్ణింపలేము. ఎంతోమంది ప్రాణ త్యాగమే ఈనాడు ఆ మందిర నిర్మాణం. మనతో పాటు కొద్దిమంది అంటే ఇప్పుడు మందిరము ప్రారంభోత్సవానికి మరి సిద్ధమైన నేపథ్యంలో కరసేవకులు చేసిన కృషి ఏంటో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ మాదన్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు చేసిన ఆ కరసేవకి ఆ ఉద్యమానికి ఈరోజు ఫలితం వచ్చిందంటారా? చాలా ధన్యవాదాలు. దేశంలో హిందూ జాతి గర్వంగా చెప్పుకునే విధంగా ప్రపంచానికి ఒక మేలుకొల్పులాగా మన యొక్క మందిర యొక్క ప్రారంభోత్సవం, దీని యొక్క అందరికీ హిందువులందరికీ ఒక మేలుకొల్పులాగా మాకు ఒక చైతన్యవంతమైన ఆలోచన వచ్చింది. కరసేవ అనేది అప్పట్లో హిందూ జాతి అంతా నిద్రావస్థలో ఉండే. 1990 దానికన్నా ముందు ఒక సంవత్సరం ముందు నుంచి శ్రీరామ శిలలు ప్రతి ఊరికి దేశమంతటా ఆ ఒక పూజింపబడడం, దాన్ని తీసుకొని కరసేవకు వెళ్ళేవాళ్ళు. తర్వాత అక్కడ ఉన్న స్థానియ కార్యకర్తలు అందరిగిట ఇంటింటికి వెళ్ళి ఆ ఒక కరసేవ ఆ ఒక శిలని పూజించి అక్కడికి పంపించారు. తర్వాత ఇంకొక 4 నెలల తర్వాత రామజ్యోతి ప్రతి ఇంటికి వెళ్ళడము. ఆ రామజ్యోతి ఎవరైతే కరసేవకులు వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు జ్యోతి తీసుకొని ఇంటింటికి వెళ్ళడము మాకు చాలా ఆనందం. వెళ్ళేవాళ్ళు ఈ రాముడు కార్యానికి వెళ్తున్నారు అని ఇంట్లో ప్రతి వ్యక్తులు మా యొక్క పాదాభివందనం చేయడము. ఈ పాదాభివందనం చేసుకోవద్దు, కానీ వాళ్ళు ఈ యొక్క రామకార్యంలో మేము వెళ్తలేము, మా యొక్క ప్రతినిధిగా మా గ్రామం నుంచి ఈ యొక్క వ్యక్తులు వెళ్తున్నారనే ఆలోచనలో వాళ్ళు పాదాభివందనం చేస్తూ మా అందరికీ స్వాగత సత్కారాలు చేస్తూ ప్రతి ఇంటి నుంచి ₹1 చారణ అనేది అప్పట్లో ఒక ఆలోచన పెట్టుకున్నారు. ప్రతి వ్యక్తి ₹1 ఇంటి నుంచి తీసుకోవాలనే ఆలోచన. ఈ యొక్క డబ్బుతోనే ఆ మందిరం యొక్క కట్టడం అనేది జరుగుతుంది అనే ఆలోచనలో అప్పుడు ఆ ఒక ఉద్యమం జరిగింది. దాని తదుపరి ఇంకా ఒక మాసం తర్వాత నవంబర్ సుమారుగా 7వ తారీఖు ఈ యొక్క భాగ్యనగరం పొలిమేరల నుంచి సుమారుగా 4000 పైచులకు, అందులో మా యొక్క కుకట్పల్లి గ్రామము దగ్గరలో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ మేము ఒక ప్రకండ అనే ఆలోచనలో 43 మంది మేము కరసేవకులకు వెళ్ళాము. ఇక్కడి నుంచి 4 పాల్గొన్నారు ఈ యొక్క గ్రామం నుంచి. అది వెళ్ళేటప్పుడు చాలా అసలు మనసులో ఆలోచన రాలే. వెళ్ళిన వ్యక్తులు అక్కడ కరసేవ అనేది అక్కడ ఉన్న ప్రభుత్వం రామాలయాన్ని కట్టనీయము, అక్కడికి ఎవరికి రానియము, హిందీలో చెప్తారు ఏక్ పరిందాకు బి నై అనే దేవంగాని అక్కడ ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం ఘోషణ చేసింది. అయినా కానీ ఎంతోమంది వ్యక్తులు అక్కడ ఉన్న ఆ యొక్క పరిసరాల్లో హనుమాన్గడి, సీతామణి ఆ ఒక్క ఏరియాల్లో ప్రతి కార్యకర్తలు ముందే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ ఒక తమ్ముడిలాగా, వాళ్ళ ఇంట్లో ఒక మామయ్యలాగా అందరూ ఆ ఇంట్లో మేము ముందే వెళ్ళి ఉన్నాము. మాకు గిట్ట తెలియదు, మేము గిట్ట వెళ్ళాము. అయోధ్య, అలహాబాద్ వరకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక రాత్రి మనల్ని అందరి గిట్ట ఒక పెద్ద బెటాలియన్గా అందరినీ మనల్ని అరెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు వచ్చింది. జై శ్రీరామ్. అనుభవం ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, అసలు వెళ్ళేటప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకు చెప్పిన విషయాలు ఏంటి, అక్కడ మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఎలా ఉంటాయి? 1990లో జరిగిన కరసేవ 77వ ప్రయత్నం. 500 సంవత్సరాల నుంచి రామ మందిరాన్ని అక్కడ ఉన్న బానిసత్వ కట్టడం నుంచి విముక్తి చేయటానికి అది 1990లో జరిగింది. 77వ ప్రయత్నం అన్నమాట. అంతకుముందు మన పూర్వీకులు సుమారు 76 సార్లు ప్రయత్నం చేశారు. అందులో సుమారు 1,00,000 మంది ప్రాణాలు కూడా అర్పించారు. అయితే 1990 నాటికి దేశంలో కోహనా సెక్యులరిజం బాగా మితిమీరిపోయి అంటే హిందువుల మాట ఏమాత్రం విలువ లేకుండా అయిపోయింది. ఆ సమయంలో అద్వానీ గారు సోమనాథ్ నుంచి అయోధ్య కోహనా సెక్యులరిజాన్ని దేశంలో ఈ ఆలోచన తప్పించాలని చెప్పి అద్వానీ గారు సోమనాథ్ అయోధ్య రథయాత్ర ప్రారంభం చేశారు. ఆ రథయాత్ర ఉద్దేశం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సోమనాథ మందిరం గజనీమహల్ ధ్వంసం చేసి మసీదు కట్టాడు కదా. సర్దార్ పటేల్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత క్యాబినెట్లో తీర్మానం చేసి ఆయన హోంమంత్రి గారు క్యాబినెట్లో తీర్మానం చేసి ఆ మసీదుని తీసేసి మళ్ళీ సోమనాథ మందిరాన్ని ప్రారంభించి అది ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు.
అదేవిధంగా అయోధ్య రామ మందిరం కూడా రాముడు మన భారతీయులు హిందువుల యొక్క ఆత్మకి గుర్తు రాముడు. రాజ్యాంగం యొక్క మొదటి పేజీలు కూడా రాముడు పుట్టి ఉంటుంది. అటువంటి రాముడు పుట్టిన ఊరిలో విదేశీ చిహ్నం బాబరీ కొట్టడం ఉండడం అని చెప్పి అద్వానీ గారు రథయాత్ర. ఆ సమయంలో దేశమంతా చాలా స్పందన వచ్చింది. ప్రతి ఊరి నుంచి శ్రీరామన్ రాసి ఒక ఇటుక పంపించారన్నమాట. పంపించి వారు చెప్పినట్టు ఇక్కడ నుంచి అయోధ్య బయలుదేరాం. మధ్యలో ఇటార్చీలో దిగి అటువైపు వెళ్ళి జబల్పూర్ వైపు నుంచి వెళ్ళి ట్రైన్ ఎక్కితే మమ్మల్ని కాశీలో సిగ్నల్ యువతలు ఆపేసి దించేశారు అనమాట. దింపేసి సూట్ కేసులో చెక్ చేశారు. చెక్ చేసి అందులో కొన్ని వస్తువులు తీసేసుకున్నారు పోలీసులు. అలాగే రైలు పట్టాలన్నమాట నడుచుకుంటూ వెళ్ళి కాశీలో వీధులు తిరుగుతా గంగానదిలో స్నానం చేసి అంటే తెల్లవారులు అటు ఇటు గడిపిన తెల్లవారు ఉదయానికి ఇప్పుడున్న కీర్తి చేసిన ఆలి నరేంద్ర గారు వారి బృందంతో అక్కడ చేరుకున్నారు అనమాట. అయితే కాశీ రైల్వే స్టేషన్లో మళ్ళీ అందరినీ అరెస్ట్ చేసి కాశీ కంటోన్మెంట్ మిలిటరీ వాళ్ళకి అప్పచెప్పారు. అయితే మిలిటరీ వాళ్ళు కూడా వాళ్ళు రామ్ భక్తులు కరసేవకులతో ఉన్న కొద్దిగా సాఫ్ట్ కార్నర్తో వాళ్ళు సాయంత్రం 4 గంటలకి మన భోజనం ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళు ఇంకా పట్టించుకోలేదు. మళ్ళీ మేము అక్కడి నుంచి బయటపడిపోయి ఇలాగ వారు చెప్పినట్టు మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ కాశీ దగ్గర పట్టుకుని ఉదయం నుంచి రాత్రి ఎక్కడ తిప్పుతున్నారో తెలియటం లేదు. ఒక బస్సుల్లో దుమ్పెట్టేసిన బస్సుల్లో ఎక్కడ తిప్పుతున్నారో తెలియటం లేదు. చివరికి తర్వాత తెల్లవారుజామున 4 గంటలకి ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ జిల్లా కారాగారాన్ని తీసుకొచ్చారు. జిల్లా కారాగారం అప్పటికే ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కరసేవకులతో మొత్తం నిండిపోయింది. అది ప్రపంచ చరిత్రలో ఇది అతిపెద్ద ప్రజా ఉద్యమం. ఎప్పుడు అక్షంతలు వచ్చాయో అప్పటి నుంచి ముందుగా పూరా లోకల్ టీవీ ఛానల్కు ధన్యవాదాలు. ఈ మంచి అవకాశాన్ని ఇక్కడ కరసేవ చేసిన వ్యక్తుల గురించి వాళ్ళ ప్రాబల్యం గురించి మీరు ప్రచారం చేయడం అనేది గర్వంగా గర్వచే హమ్ హిందూ హే అని చెప్పేది అది చాలా మాకు ఏ టీవీ వాడు మాకు ఉన్న టైంలో ఏ టీవీ వాళ్ళు హిందూ మతాన్ని గురించి మాట్లాడితే పిచ్చోళ్ళలాగా చూశారు. చాలా అంటే హిందూ మతం మాట్లాడితే పిచ్చోడుగా చేయడం జరిగింది. ఆ విధంగా ఇలాంటి మర్యాద పురుషోత్తముడు రాముడిని ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఎక్కడ కానీ తన హద్దులు తెలియకుండా ప్రవర్తించిన అవతారము దశావతారంలో అది ఒక్కటేనండి. మీరు చూసారా? కృష్ణావతారంలో కృష్ణుడు చంపేటప్పుడు వెనక నుంచి చంపండు ముందు చంపే అభిమన్యుని ఇట్లా చేసాడు, మీరు ఇట్లా చేయి అట్లా చేయని చెప్పారు ఆయన సాక్షాత్ ఆయన. కానీ ఇక్కడ ఒక బృహత్పరమైన ఒక ఇది ఉద్దేశంతో ఇక్కడ ధర్మ సంస్థాపన కోసం చిన్న దశావతారంలో ఏ అవతారానికి జరగని ప్రత్యేకత రాముడికి ఎందుకు జరిగింది ఒకసారి మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎందుకంటే ఆయన ఏ అస్త్రము కూడా దివ్యాస్త్రాలు అన్నీ ఉన్నా అవన్నీ తీసి మీకు సూర్యుడి దగ్గర కొన్ని అస్త్రాలు సముద్రుడి దగ్గర కొన్ని అస్త్రాలు దాచిపెడతాడు. ఆయన ఏం చెప్తాడు, నేను ఒక్కడనే ఈ మానవుడు సాధారణ మానవుడికి బ్రతికి నేను నిరూపించి చూస్తాను. అందుకే దశావతారాల్లోనికి రామావతారము హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉంది. ధర్మ సంస్థాపనలో మానవుడు రాజుగా కాదు, నేను మానవుడిగా మామూలు వ్యక్తిగా చూపుతాను. లేకుంటే అప్పుడు అంటారు వాళ్ళని చంపినప్పుడు ఒకసారి అంటారు, నువ్వు సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావా, నా దగ్గరకు వచ్చింటే సుగ్రీవుడు నా రావణాసురుడు ఒక్కసారి నేను స్నానం చేసేటప్పుడు సముద్రం నీళ్ళు అడ్డు పెడితే 7 క్రోషుల దూరం కొట్టుకొని పోయాడా, నన్నెందుకు చంపావా, అందులో నన్ను నాకు ఎదురుగా రాకుండా వెనక్కి రావడం అంటే ఎదురుగా వస్తే నీ శక్తి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకోటి నేను ఈ అయోధ్య రాజు కొడుకుని ధర్మ సంస్థాపనకు అరణ్యం వచ్చాను. ఈ ఒక్క నా భార్యను తీసుకోవడానికి వచ్చానని మాత్రం కాదు ప్రతి నువ్వు ఒక జంతువుగా ప్రవర్తించావు, సుగ్రీవుడి భార్యను చెరబట్టావు, కాబట్టి నేను ఒక జంతువులాగా నేను వేటాడాల్సింది. నీకున్న వరం ఏంటంటే ఎదురుకపోతే వాడి శక్తి మొత్తం వెళ్ళిపోతుంది. అందుకే ఆ శక్తి నీకు వరం ఇచ్చారు కాబట్టి
ఆయన కూడా ఆయన కూడా సూర్యుడితో పుట్టిన వ్యక్తి, సూర్యుడి వరంతో. సుగ్రీవుడు ఇంద్రుడి వరంతో పుట్టినవాడు అనమాట. దీనివల్ల వాళ్ళని చంపడానికి ఇదంతా దైవాకారం కోసం ప్రతి జీవి. ఉడత చూడండి, ఉడత కూడా భక్తి చూపించింది. జటాయువు చూడండి, తన శరీరాన్ని మొత్తం రెక్కలు తగేసినా కూడా మాట్లాడింది. ఇది చూడండి, ఆ చిన్న ఉడత. ఇప్పుడు ఈరోజు ఉడత మీద ఉన్న ఏళ్ళు శ్రీరామచంద్రుడివి. అది ఉడత మీద 3 కనిపిస్తాయి కదా, అవి శ్రీరామచంద్రుడి ఎలుగుర్తులు. దీనికి రావడం జరిగింది. అదేవిధంగా రావణుడు కూడా అడుగుతాడు. రావణుడు కూడా నన్ను ఎదురుగా నేను బ్రాహ్మణుడినే, కాకపోతే నాలో రాక్షస తరం నుంచి వచ్చిన నేను ఇది చేయాల్సి వచ్చింది, మీకు తగ్గిపోవాల్సి వచ్చింది. నా దగ్గర నువ్వు ఎందుకు అదృష్టవంతుడంటే లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉండడం వల్ల, సీత లాంటి పతివ్రత ఉన్నందువల్ల నన్ను జయించగలిగావే. నా తమ్ముడు నాకు ఈ గుట్టంతా బయట చెప్పుకోవడం వల్ల ఇది చేసిన అలాంటి ఇది. అంటే మనకు ఈ కలియుగంలో ఒక ధర్మ సంస్థాపనకు ఏ విధంగా చెప్పాడంటే, నాకు ప్రపంచాన్ని నవగ్రహాలని మెట్లుగా తీసుకొని ఎక్కేవాడండి. ఎవరు ఎక్కేవాడు? రావణాసురుడు. పంచభూతాలనే ఎప్పుడు ఏ విధంగా నాకు వేడి కావాలంటే వేడిగా, చల్లగా అంటే చల్లగా చేసిన, మొత్తం కంట్రోల్ చేసిన మహా వ్యక్తి, బ్రహ్మజ్ఞాని. అలాంటి వ్యక్తి వాడికి శాపం వలన జరిగింది. సనకదనందుల శాపం వల్ల 3 జన్మలు భక్తులుగా పుడతారా, 3 జన్మలు శత్రులుగా పుడతారా, 7 జన్మలు భక్తులుగా పుడతారంటే వీళ్ళు 3 జన్మలు శత్రులుగా ఎన్నుకుంటారన్నమాట. సంఘటన ఈ యొక్క జై శ్రీరామ్ ఉద్యమము జరిగినప్పుడు ఇప్పుడున్న యువత ఎవరైతే శ్రీరాముని అక్షంతల్లో వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారో వీళ్ళందరూ ఇక్కడ లేరు. కానీ అదంతా జరిగింది అనేది వాళ్ళ యొక్క కళ్ళల్లో ఇది జరిగి ఉంటుంది అనే అదృష్టంతో స్వీకరించి జనవరి 1వ తేదీ నుంచి మాకు పైనుంచి సూచన వచ్చింది. ప్రతి వ్యక్తి ఉదయం స్నానం చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా జట్ల వారీగా ముగ్గురు ఆ విధంగా ప్రతి అపార్ట్మెంటు 5th ఫ్లోర్ కొద్దిమంది 1st ఫ్లోర్ నుంచి అట్లా మేము అక్షంతలు పంపిణీ ఇచ్చాము. వాళ్ళ ఇంట్లో పూజా గదిలో మీరు ఈ యొక్క అక్షంతలను పెట్టుకోండి. తర్వాత రోజు 2 సార్లు శ్రీరామ జయరామ సంకీర్తన చేయండి. కానీ 22వ తేదీ జనవరి ఏదైతే అయోధ్య బాలరాముని విగ్రహం ప్రతిష్టాపన ఉంటుందో కరెక్ట్ సమయము 12:29. ఆ సమయంలో మీ యొక్క లైవ్ టెలికాస్ట్ ప్రతి ఛానల్ ద్వారా టీవీలో వస్తుంది. లేదా మీ దగ్గరలో ఉన్న మందిరాలకి రావడము, అక్కడన్న మీ యొక్క సమయాన్ని అక్కడ వెచ్చించి మీరు ఉండి బాగుంటుంది. ఆ ఒక ఉద్దేశం చూశాక ఆ ఒక పవిత్ర మందిరం ప్రారంభోత్సవం అయ్యాక మేము పంచిన అక్షంతలని తలపైన చల్లుకోవాలి కుటుంబ సభ్యులందరూ. అదే రోజు సాయంత్రం దీపావళి ఏ విధంగా పండుగ జరుపుకుంటాము అలాంటి వాతావరణంగా దేశం అంతటా ప్రతి వ్యక్తి గడప ఇంటి ముందు మినిమం 5 దీపాలు. ఎందుకంటే 500 సంవత్సరాల చరిత్ర. మందిరం ఒక ధ్వంసం అయ్యి కట్టడానికి ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది బలిదానం అయిన తర్వాత ఈరోజు ఆ ఒక కళ నెరవేరింది. కాబట్టి 5 దీపాలు వెలిగించాలి. ఆ ఒక రామమయంలో అందరం గిట్ట పాల్పంచుకోవాలి. ఆ రాముడి యొక్క కృపకు పాత్ర అవ్వాలి. ఈ అందరు కార్యకర్తలు చాలా సంతోషకరంగా వాళ్ళ యొక్క జీవితంలో ఇది ఒక ధన్యమైన కార్యం అని భావిస్తున్నారు. ప్రతి వ్యక్తి రోజు ఉదయము 2 గంటలు, సాయంత్రం 3 గంటలు వాళ్ళ యొక్క సొంత సమయాన్ని, సొంత ఉద్యోగాలని, కుటుంబాన్ని, ఇంట్లో అన్ని సమస్యలను పక్కకు పెట్టి రాగానే ఈ విధంగా కడవ వేసుకొని ఆ ఒక కలుషాన్ని పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళడము, చెప్పులు లేకుండా వాళ్ళు పవిత్రంగా వాళ్ళని భావించి ఇంట్లో పిలవడము, కొద్దిమంది దీపాలతోని స్వాగతించడము. ఇది అయితే ఇక నా భూతో నా భవిష్యత్ మళ్ళీ ఎప్పుడు ఈ యొక్క మా యొక్క జీవితకాలంలో ఇలాంటి సన్నివేశం రాకపోవచ్చు అని అనుకుంటాము. ఇక్కడ ఉన్న ప్రజలందరూ మా యొక్క తోటి కార్యకర్తలందరికీ పేరు అందరూ ధన్యవాదాలు. వారి యొక్క జీవితము పులకించిపోయింది. ఇలాంటి రామమయమైన కార్యంలో మేము అందరం పాల్గొన్నాము. అందరం గిట్ట
బోలో జై శ్రీరామ్ అంటూ శ్రీరామ జయరామ ఈ సంకీర్తనతో ఒక గల్లీలోకి వెళ్ళంగానే ఎంతోమంది గిట చాలా మంది భక్తిమయంగా పారదర్శంగా వాళ్ళందరూ గిట పాల్గొన్నారనే ఆనందం మాకు అనిపిస్తుంది. ఇంతకుముందు మా మిత్రులు సుధాకర్ చెప్పినట్టు హిందుత్వం ఒక వాతావరణం అనేది సమాజంలో ఒక వాతావరణం వచ్చింది. దీన్ని ఇంకా ముందరకు తీసుకెళ్ళడానికి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ప్రతి బస్తీలలో మా ఒక ఆలోచనతో మేము వెళ్ళాలి. ఇలాంటి కార్యక్రమాలను ఇంకా భగవద్గీత పేరు మీద, విష్ణు సహస్రం పేరు మీద, వీటిలో ఒక మరి యోగా పేరు మీద ఇట్లాంటి కార్యకర్తలు మాకు ఎవరైతే సహకరించారో వీళ్ళందరికీ మేము గ్రూపుల వారిగా కలిపి మా హిందువుతో ఒక వాతావరణం ఇంకా ముందరకు తీసుకెళ్లే ప్రయత్నాలు అందరికీ సమయం ఇస్తామని ఈరోజు ఈ ఒక రామ మందిరం నుంచి మేము సంకల్పం చేస్తున్నాం. బలో శ్రీరామచంద్ర భగవానికి జై శ్రీరామ్. కరసేవకులుగా మేము చేసిన ఉద్యమం ఇది. ఈ విధంగా మేము అక్కడ ఉద్యమం చేసి కొద్దిమంది ప్రాణత్యాగం అయ్యారు, కానీ కొద్దిమంది మేమందరం కూడా తిరిగి ఇళ్లలోకి చేరుకున్నాం. కానీ ఇప్పుడు ఆ మందిర నిర్మాణం చేస్తున్నారు, కంప్లీట్ అయిపోయింది. ఇక ప్రారంభోత్సవం సందర్భంగా కూడా అంతే భక్తితో ఒక దేవుడు, యుగ పురుషుడు, లేదంటే మర్యాద రాముడు అన్న ఆ సంకల్పాన్ని ఇంకా ప్రజలకు తీసుకెళ్తాం, సమాజానికి ఆ విశిష్టను చెప్తామంటున్నాను.